నమస్కారం. నా పేరు దాదిరెడ్డి మాలకొండారెడ్డి. కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడిని. రేపు రాబోయే ఎలక్షన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి చేరిన సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రతి ఒక్కరూ జగనన్నకి తోడుగా నిలబడి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, సంక్షేమ పథకాలకి మళ్ళీ కొనసాగించుకోవటానికి, మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి వలనే సాధ్యమవుద్దని బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టే మన కనిగిరి నియోజకవర్గం తరపున డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో, అలాగే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 1,00,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. మన కనిగిరి నియోజకవర్గంలో జగనన్న సంక్షేమ పథకాలు మరియు ముఖ్యంగా పేద ప్రజలకి, రైతులకి లబ్ధి చేకూరే విధంగా 50 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి రిజిస్టర్ చేయబడిందో. అది భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయలేదు. ఈరోజు 50 లక్షల ఎకరాల రైతులకి లబ్ధి చేకూరింది. అలాగే ఎలుగోడు ప్రాజెక్టు 2 టన్నులు పూర్తి చేసి ఈ కనిగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాడు. అలాంటి గొప్ప నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నియోజకవర్గ రైతులందరూ, నియోజకవర్గ ప్రజలందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, ప్రతి ఒక్క ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారు. కనిగిరి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షను మా అందరిలో ఒకడైన అతి సామాన్యుడికి సీట్ ఇచ్చి జగను చరిత్ర సృష్టించాడు. అలాంటి సామాన్యుడి పక్క నిలబడి ఈ నియోజకవర్గ ప్రజలందరూ అతన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించటానికి కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కనిగిరి కొండ మీద